క్రోన్స్ వ్యాధి అనేది పేగులను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక వాపు. చాలామంది రోగులకు పరీక్షలు చేసినప్పుడు ఈ వ్యాధి నియంత్రణలో ఉందని చెప్పినా కూడా శరీరం మాత్రం ఇంకా బలహీనంగా, అలసటగా, ఎప్పుడూ స్థిరంగా లేనట్టుగా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే, క్రోన్స్ వ్యాధి కేవలం జీర్ణక్రియను మాత్రమే కాకుండా శక్తి స్థాయిని, ఆకలిని, శరీరానికి అవసరమైన పోషకాలను అబ్జార్బ్ చేసుకోవడాన్ని, మానసిక సమతుల్యతను ప్రభావితం చేస్తూ మళ్లీ సమస్య పెరుగుతుందేమో అన్న భయాన్ని కూడా కలిగిస్తుంటుంది. మరియు వీరిలో దీర్ఘకాలం మందులు వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాలను గూర్చిన భయం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే చాలామంది శరీరాన్ని లోపలనుంచి బలపరచే సురక్షితమైన ఆల్టర్నేటివ్ మార్గాల అన్వేషణలో ఉంటారు. ఇక్కడే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానం అవసరమవుతుంది. ఈ వ్యాధికి ఆధునిక అల్లోపతి వైద్య చికిత్స చాలా ముఖ్యమైనది. ఇది ప్రేగుల్లోని ఇన్ఫ్లమేషన్ను నియంత్రించి కాంప్లికేషన్స్ నుంచి కాపాడుతుంది. అదే సమయంలో పర్సనలైజ్డ్ డైటరీ ప్లాన్, జీవనశైలి మార్పులు మరియు హోమియోపతి చికిత్సలను కలిపి ఉపయోగిస్తే కొంతమంది రోగులలో జీర్ణక్రియ బలపడటం, శక్తి పెరగటం, సమస్య ఉధృతి తగ్గటం మరియు మొత్తం ఆరోగ్యం మెరుగుపడటం చూడవచ్చు. ఆహారం కూడా క్రోన్స్ డిజీజ్లో పెద్ద ఆందోళనకరమైన విషయం. అయితే కొన్ని మెడికల్ స్టడీస్ ప్రకారం ఈ రోగులలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తింటే ఈ వ్యాధి ఉధృతి తగ్గి రోజువారీ జీవన నాణ్యత మెరుగుపడవచ్చు అని తేలింది. ఇలాగా అల్లోపతిని, హోమియోపతిని, డైట్ థెరపీని కలిపి వాడుకోవడాన్నే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అంటాము. ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానం క్రోన్స్ వ్యాధిని పూర్తిగా నయమవుతుందని అందరికీ హామీ ఇవ్వదు. కానీ చాలామంది రోగులు కోరుకునేటట్లుగా సమస్య కొంతమేరకు తగ్గడం, ఎక్కువ ఎనర్జీ ఉండటం, మందుల వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గటం మరియు శరీరం మళ్లీ బలపడి ఆరోగ్యవంతంగా మారడం చూడవచ్చు. హైదరాబాదులోని సిమ్స్లో ఆధునిక అల్లోపతి వైద్యం, వ్యక్తిగత ఆహార ప్రణాళిక, సహాయక హోమియోపతి చికిత్స మరియు నిరంతర పర్యవేక్షణతో కూడిన ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానం ద్వారా రోగులు కేవలం వ్యాధిని నియంత్రించడమే కాకుండా ఆరోగ్యంగా జీవించే దిశగా ముందుకు సాగేందుకు సహాయం పొందుతారు. అవసరమనిపిస్తే సంప్రదించగలరు.